వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను కిరణ్ చెర్ల. ఏపీలో 44,89,000 మంది ఓటర్లు గల్లంతయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం చెప్తున్న వివరాలు ఇవి. ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల సమగ్ర సవరణ 2026 ముసాయిదా ప్రకారం ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కంటే ముందు ఓటర్ల సంఖ్య 4,16,27,000 ఉంటే ఇప్పుడు మొత్తం ఓటర్ల సంఖ్య 3,71,38,000 తగ్గింది. అంటే దాదాపు 45 లక్షల మంది ఓటర్లు ఏపీలో తగ్గిపోయారు. మరి ఎవరి 45 లక్షల మంది ఓటర్లు? వీళ్ళలో అర్హత ఉన్న ఓటర్లు ఎవరు లేరా? ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళు ఎందుకు ఇక్కడ జాబితాలో లేకుండా పోయారు? ఇదే ఇక్కడ ఎదురవుతున్న ప్రశ్న. ఈ 45 లక్షల మంది ఓటర్లలో 15,22,000 మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. తొలగించాల్సిందే, వాళ్ళ ఓట్లు లేకుండా జాబితాను సవరించాల్సిందే. 2 కన్నా ఎక్కువ చోట్ల ఓట్లున్న వాళ్ళు అంటే డూప్లికేట్స్ 7,37,000 మంది ఉన్నారు. వీళ్ళని తొలగించాల్సిందే. ఈ రెండు విషయాల్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. కానీ శాశ్వతంగా వలస వెళ్ళిపోయిన వాళ్ళు గైర్హాజరైన కేటగిరీలో 22,30,000 మంది ఉన్నారు. మరి వీళ్ళ సంగతి ఏంటి? వీళ్ళలో అర్హత ఉన్న ఓటర్లు లేరా? ఇదే ఇప్పుడు తేల్చాల్సిన అంశం. ఏపీ సంగతి ఇట్లా ఉంటే ఇటు తెలంగాణలో కూడా అనేక సందేహాలు, అనేక సమస్యలు. ఇక్కడ ఎస్ఐఆర్ నడుస్తోంది, ఇక్కడ ఎన్యూమరేషన్ ఫామ్లు సగం మంది ఓటర్లకు కూడా అందలేదు. గడువుని ఆగస్టు 3 నుండి 10 వరకు పెంచారు సరే, కానీ ఈలోపైన అందరు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫాములు అందుతాయా? ఇది ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. ఎందుకంటే నెల రోజులు దాటినా ఇప్పటికీ 70% లోపే ఎన్యూమరేషన్ ఫాములు అందాయి. గ్రామీణ ప్రాంతాల్లో కాస్త పర్వాలేదు, కానీ పట్టణ నగర ప్రాంతాల్లో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ సంగతి తీసుకుంటే ఇక్కడ అనేక ప్రాంతాల్లో లక్షలాది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫాములు అందలేదు. వాళ్ళందరినీ రేపు ఏం చేస్తారు? ఏ కేటగిరీలో వేస్తారు? చనిపోయారని తెలిస్తే వాళ్ళని డిలీట్ చేస్తారు, డూప్లికేట్స్ ఉంటే తీసేస్తారు. కానీ ఇట్లా ఎస్ఐఆర్ ప్రక్రియలో వైఫల్యం కారణంగా, లోపం కారణంగా యాబ్సెంట్ లేదా షిఫ్టెడ్ కేటగిరీలో వాళ్ళందరి ఓట్లు తీసేస్తే ఎట్లా? వాళ్ళు మరో చోట ఎక్కడైనా ఉండుంటారు కదా, అక్కడ ఎన్రోల్ అవ్వగలగాలి కదా. ఇప్పటి వరకు తెలంగాణలో 77.12% మాత్రమే ఎన్యూమరేషన్ పూర్తయింది. హైదరాబాద్ను తీసుకుంటే 56% మాత్రమే, రంగారెడ్డి జిల్లాలో 63.43% మాత్రమే, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 61.37% మాత్రమే ఎన్యూమరేషన్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,38,00,000 మంది ఓటర్లుంటే ఇప్పటికీ లక్షల మందికి ఎన్యూమరేషన్ ఫామ్లు అందలేదు. ఇచ్చిన వాళ్ళ నుండి సగం కూడా వెనక్కి రావడం లేదు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే అసలు ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్లు మొదట అందాలి కదా. ఇప్పటికే 40 లక్షల మంది అన్కలెక్టబుల్ కేటగిరీలో పడిపోయారు. వీళ్ళందరినీ రేపు తొలగించేస్తారు. ఈ 40 లక్షల ఓట్లు ఒక్కసారి తొలగిస్తే మళ్ళీ రావు. ఇక ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫామ్ని పూర్తి చేయటం ఇదొక పెద్ద కథ. ఎస్ఐఆర్ 2002 వివరాలు చాలా మందికి అందుబాటులో లేవు. వాటిని ఎట్లా తెలుసుకోవాలో, యాక్సెస్ చేయాలో తెలియదు. 2002లో వాళ్ళు ఓటర్గా నమోదై ఉండొచ్చు, కానీ ఆ వివరాలను ఎట్లా సేకరించాలి? ఆన్లైన్లో పేరు మ్యాచ్ కాని వాళ్ళు లక్షల మంది కనిపిస్తున్నారు. పేర్లలో చిన్న తేడా ఉంటే వివరాలు ఆన్లైన్లో చూపించదు. ఎన్యూమరేషన్ ఫామ్లో ఎస్ఐఆర్ 2002 వివరాలను ఏ బాక్సుల్లో నింపాలి, ఎలా నింపాలి? పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మారిన వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పటి వివరాలు అందుబాటులో ఎక్కడుంటాయి? ఎవరికి గుర్తుంటాయి? ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలి? నగరాలు, జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో వందల్లో పోలింగ్ బూతులు ఉంటాయి. వాటి నంబర్లు మారిపోతాయి. ఏ బూత్లో ఓటు ఉందో వెతికేది ఎట్లా? ఇవన్నీ ఓటర్ల సమస్యలు. ఇంటి నంబర్లు మారిపోయి ఉంటాయి చాలా చోట్ల, పోలింగ్ బూత్ల నంబర్లు మారిపోయి ఉంటాయి. ఇట్లా ఒకటా రెండా ఓటర్ల ముందు అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఓటర్లు ఎస్ఐఆర్ ఫామ్లను బిఎల్ఓలకు ఇచ్చినా వాళ్ళు మ్యాపింగ్ చేయడం లేదట. ఇది ఒక కంప్లైంట్ వినిపిస్తోంది. అన్నిటికీ మించి ఎస్ఐఆర్ ఫామ్లు ఓటర్లందరికీ అందలేదు. ఇది మొదట సాల్వ్ కావాల్సిన సమస్య. అంటే ఇంత గందరగోళంగా ఫైనల్ ఓటర్ లిస్ట్ని తయారు చేస్తారా? ఇంత గందరగోళమైన ప్రాసెస్తో ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇప్పటికే ఓటు లేని వాళ్లకు సంక్షేమ పథకాలు ఉండవు అని చెప్తున్నారు. ఆఖరికి పాస్పోర్ట్ కూడా ఇవ్వడం లేదు. అంటే ఓటు లేకపోతే ఈ దేశంలో పౌరుడిగా గుర్తింపు ఉండదన్నమాట. బీహార్, బెంగాల్ రాష్ట్రాల్లో ఇది ఆల్రెడీ మొదలైంది, ఇంప్లిమెంట్ అవుతోంది, రేపు దేశమంతా జరుగుతుంది. రేషన్ కార్డులు, పెన్షన్లు, సబ్సిడీలు ఇవేవి ఓటు లేకపోతే రావు అని స్వయంగా ముఖ్యమంత్రులే చెప్తున్నారు. అదే కదా ఇప్పుడు జనం ఆందోళన. ఇటు చూస్తే బిఎల్ఓలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితి. ఎంతమందికి ఎన్యూమరేషన్ ఫామ్లు ఇచ్చారో, ఎన్ని వెనక్కి వచ్చాయో, ఇంకా ఎంతమందికి ఇవ్వాల్సి ఉందో వాళ్ళే లెక్క చెప్పే పరిస్థితి లేదు. జనానికే కాదు బిఎల్ఓలకు కూడా అనేక సందేహాలు ఉన్నాయని వాళ్ళే చెప్తున్నారు. మరి ఈ పరిస్థితిలో ఓటర్ జాబితా సమగ్ర సవరణ సవ్యంగా జరిగే పరిస్థితి ఉందా?
చనిపోయిన వాళ్ళని తీసేయొద్దని, డూప్లికేట్స్ని తీసేయొద్దని ఎవరూ చెప్పడం లేదు. ఆ పని ఖచ్చితంగా చేయాల్సిందే. కానీ ఊరు మారిన వాళ్ళు, అడ్రస్ మారిన వాళ్ళు, స్పెల్లింగ్ టాలీ కాని వాళ్ళందరి ఓట్లు ఎగిరిపోతే ఎట్లా? ఇదే ఇప్పుడు ప్రశ్న. ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళిద్దరు కాదు, తెలంగాణలో లక్షల్లో ఉన్నారు. అలాంటప్పుడు ఇది అసలు సమగ్ర సవరణ ఎట్లా అవుతుంది? అసమగ్రం కదా. అర్హులైన ఓటర్లకు ఓటు ఇవ్వలేని సవరణ అసమగ్రంగా ఉన్నట్టే కదా. ఏపీలో ఇట్లా 22 లక్షల మంది ఉంటే తెలంగాణలో అంతకంటే ఎక్కువ మందే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపైనే ఇప్పుడు రాజకీయ పార్టీలు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎవరికి ఓటు వస్తుందో, ఎవరికి రాదో చెప్పే పరిస్థితి లేకుండా పోవటం ఎంత దుర్మార్గం. ఈ దేశంలో అర్హులైన ఓటర్లందరికీ ఓటు రావాలి, అది వాళ్ళ హక్కు. ఓటు ఇవ్వటం ప్రభుత్వ బాధ్యత. కానీ దాన్ని ప్రజలు అడుక్కునే పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు? ఏమాత్రం వీలైనా డిలీట్ చేద్దాం అనే ధోరణి ఎందుకు? ఎన్నికల సంఘం ఓటర్లను గుర్తించలేక లక్షల మందికి ఓటు నిరాకరించటం ఎట్లా కరెక్ట్ అవుతుంది? అసలు ఇలాంటి భారీ ప్రక్రియ నెల 2 నెలల్లో ఎలా పూర్తవుతుంది? ఇది నిరంతరం జరగాల్సిన ప్రక్రియ కదా. అంతే తప్ప ఓటరు గొంతుపై కత్తి పెట్టినట్టు వాళ్ళని పరుగులు తీయించడం, ఆందోళనలో పడేయడం, మీ ఓటు మీరే తెచ్చుకోండి, మిమ్మల్ని మీరే రుజువు చేసుకోండి, అది మీ బాధ్యత అంటే ఎలా కరెక్ట్ అవుతుంది? ప్రభుత్వాలు సరైన విధానాలు తయారు చేసుకోలేక, చేసిన వాటిని అమలు చేయలేక దానికి ఓటర్లను ఎట్లా బలి చేస్తారు? ఇదే ఇప్పుడు జనం వేస్తున్న ప్రశ్న.